హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి స్పెషల్ మసాలాతో క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యాబేజీలోకి ఒక 1/2 గ్లాస్ మైన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజీని కుక్ చేసుకోవడానికి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ కింద మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ క్యాబేజీలోకి మసాలా కోసం మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి క్యాబేజీలో సాల్ట్ సరిపోకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ మసాలా క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.